ఇక మధ్యాహ్నంలో బిజీ ఉండి తినలేదు. సర్లే అని చెప్పి బయటికి పోదాం అనుకున్నాం. వర్క్ అంతా అయిపోయినాక అట్లా బయటికి పోతే నాకు ఇట్లా అత్తరు కనబడే. అత్తరు తీసుకుంటే ఒకటి ఎంత 100 రూపాయలు అంట. స్మెల్ అయితే భారీగా ఉంది అయితే. సో ఫైనల్ గా మేమైతే మెరిడియన్ రెస్టారెంట్ కి వచ్చినాం. ఇది ఏడుందంటే పంజాగుట్టలో ఉంటది అనమాట. పక్కన ఎడం పక్క ఉంటది. మీరు పోయి ఎప్పుడైనా ట్రై చేయండి, ఓకేనా. వీటికి వచ్చి మేము పెప్పర్ చికెన్ ఆర్డర్ చేసినాం. ఫస్ట్ పెప్పర్ చికెన్ అంటే అదే కబాబ్, అట్లా కబాబ్ అంటారు దాన్ని, ఓకేనా. తెలియకపోతే తెలుసుకోండి అబ్బా, చెప్తాను అంతే. ఓ పీస్ నోట్లోకి వేసి మాడిపోయింది అది, నోట్లోకి కూడా వచ్చింది మాడిపోయింది అది. టూ అని నుంచి మళ్ళీ తిన్నా. టేస్ట్ చెప్పు. టేస్ట్ చెప్పు. టేస్ట్ బాగుంది బ్రో. సర్లే ఆ బ్రో దీనంగా చెప్పినాడు, బాగాలేదేమో అనుకున్నా, కానీ లాగిస్తున్నాడు గట్టిగానే. బాగుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఆ బ్రోనే నన్ను పిలిచికొచ్చింది ఇంటికి. బాగుంది అనుకుంటా, అందుకే తినేసాను మొత్తం అంతా. ఇప్పుడు నేను బిర్యానీ విషయానికి వస్తే, బిర్యానీ మాత్రము చూసేకేమో గుమ్ము ఆడిపోతుంది, పొగలు వస్తుంది పీస్ మీద. సర్లే అని చెప్పి ఫస్ట్ నిమ్మకాయ వెండి నోట్లోకి వేసి 2-3 ముద్దలు వేసినాక అప్పుడు టేస్ట్ తెలిసింది నాకు. బాబ్బా ఏందబ్బా ఇది బిర్యానీనా ఇంకేమన్నా అనుకుని ఇంకా ఫుల్ లాగిన్ చేసిన. దాని తర్వాత ఒక కోక్ తాగిన. కోక్ అంటే థమ్స్ అప్ మహేష్ బాబుది. ఇంకా బిల్ ఎంత అయిందో చూసినా, బిల్ వచ్చేసి 768 అయింది. సరే అని చెప్పేసి బిల్లు కట్టి ఇట్లా తిరుపతి కొండ ఎక్కేసినాం. ఇలాంటి వ్లాగ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.